Babu! Mohan Babu! Mohan Babu! MBU University! MBU University! ఈరోజు మోహన్ బాబు యూనివర్సిటీలో అక్రమంగా వసూలు చేసిన ఫీజులు తిరిగి చెల్లించాలని చెప్పి మరియు మోహన్ బాబు కళాశాల యూనివర్సిటీని గుర్తింపు రద్దు చేయాలని చెప్పి ఈరోజు నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా ఎన్ఎస్యు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిరసన తెలియజేయడం జరిగింది. ఎందుకంటే ఉన్నత విద్యామండలి రిపోర్టు ప్రకారము అక్కడ అనేక రకాలుగా ప్రభుత్వం నిర్ణయించిన ఫీజుల కంటే అత్యధిక ఫీజులు వసూలు చేస్తున్నారని చెప్పి ఒక రిపోర్టు జరిగింది. అదేవిధంగా విద్యార్థుల తల్లిదండ్రులు కోర్టుకు పోతే అక్కడ కూడా న్యాయస్థానం వారికి అనుకూలంగా తీర్పిస్తూ విద్యార్థుల నుంచి మీరు నిజంగా వసూలు చేశారు, లక్షలాది రూపాయలు 26 కోట్లు వసూలు చేశారు, అవన్నీ తిరిగి 15 రోజుల్లో తిరిగి కట్టించాలని చెప్పి ఈరోజు హైకోర్టు కూడా తీర్పు ఇవ్వడం జరిగింది. మోహన్ బాబు అక్రమాల గురించి ఈరోజు అనేక రకాలుగా ఇబ్బంది పెడతాం. మోహన్ మంత్ర అని మరి అదేవిధంగా హాస్టల్లో ఇష్టం ఉన్నా లేకున్నా మా హాస్టల్లోనే ఉండాలని చెప్పి ఆ రంగంపేట సర్కిల్లో ఉన్నటువంటి అనేక చిన్న చిన్న షాపులు హాస్టల్ యజమానులను బెదిరిస్తూ మాకు ఖచ్చితంగా పాత సినిమాల్లో మరి రౌడీలు చందాలు ఎలా కట్టాలో ఆ విధంగా వసూలు చేస్తున్నటువంటి మోహన్ బాబు గారు ఈరోజు అందరూ బాధితులే. ప్రభుత్వం వెంటనే బాబు యూనివర్సిటీని మరియు అక్కడ ఉన్నటువంటి రద్దు చేయాలి. మోహన్ బాబు యూనివర్సిటీని వెంటనే ఎస్వి యూనివర్సిటీకి అనుబంధంగా మార్చాలని డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు మేము ఈ చేసే ఉద్యమం ఏమిటంటే మోహన్ బాబు కాలేజీలో లక్షలాది ఫీజులు వసూలు చేస్తున్నారు. అది ఎవరిని అంటే పేదవారి విద్యార్థులు అలాంటి తాను పోయి పడిపోయారు. పేద విద్యార్థులు ఒకటే అడుగుతున్నారు, అయ్యా మాకు ఉచిత బస్సు గవర్నమెంట్ పెట్టింది, మేము ఉచిత బస్సులో వస్తాము, మాకు అది సహకరించండి అంటే మీరు కాలేజ్ వ్యాన్లో వచ్చినా రాకపోయినా కాలేజ్ వ్యాన్ ఫీజు కట్టండి, మాకు అకౌంట్లో డైరెక్ట్గా చెల్లించండి అనేది చెప్పడం దౌర్భాగ్యము. అదే కాకుండా లక్షలాది ఫీజులు మోహన్ యంత్ర కావచ్చు, ఆ క్యాంటీన్ పేరు కూడా ఫసక్కు క్యాంటీన్ అంట. ఆ రంగంపేటని రౌడీపేటగా మార్చిన మోహన్ బాబుని తరిం కొట్టాలని ఈ గవర్నమెంట్ కూడా ఆదేశిస్తున్నాము. దీన్ని కానీ అరకట్టకపోతే ఖబర్దార్ మోహన్ బాబు, ఖబర్దార్ మంచు విష్ణు, మీరు ఎంతకైనా కదండి మింగళ విద్యార్థి సంఘాలు మీరు తప్పు చేయకుండా ఉంటే మీడియా మిత్రుల్ని ఎందుకు మీ క్యాంపస్లోకి అలో చేయరు? మీరు తప్పు చేయకుండా ఉంటే విద్యార్థి సంఘాలని ఎందుకు రానిరు లోపలికి? ఒక విద్యార్థి సంఘాలు పోవాలన్నా గేటు కాడ 1 గంట 2 గంటల సేపు నిలబడాలి. ఒక మీడియా మిత్రులు పోవాలన్నా 1 గంట 2 గంటల సేపు ఆయన అపాయింట్మెంట్. ఆయన వంట సినిమా ఇండస్ట్రీ అనుకుంటాడు, ఆయన సినిమా ఇండస్ట్రీ విద్యానికేతన్లో నడపలేదు, సినిమా ఇండస్ట్రీ విద్యానికేతన్లో నడపలేదు, ఒక విద్యార్థుల కోసం ఒక యూనివర్సిటీని నడుపుతున్నాడు. అలాంటిది ఒక పేద విద్యార్థి తల్లిదండ్రులకు అపాయింట్మెంట్ వేయడు, విద్యార్థి సంఘాలకు అపాయింట్మెంట్ వేయడు, మీడియా వాళ్ళకి అపాయింట్మెంట్ వేయడు. మీడియా వాళ్ళు అయినా బాని, విద్యార్థి సంఘాలు బాని, ఎవరైనా పై అధికారుల నుంచి ఫోన్లు చూపించేది. అట్లనే పోలీసు వాళ్ళ దగ్గర గమని ఉంటాడంటే పోలీసుల నుంచి డిఎస్పీ దగ్గర ఫోన్ చేపిస్తాడు. ఖబర్దార్ మోహన్ బాబు, దీన్ని అరకడతాం, నేను యూనివర్సిటీ నుంచి కూడా తొలగిస్తాం విద్యానికేతన్ అనేది కదా ఈ సందర్భంగా ఎన్ఎస్సీగా డిమాండ్ చేస్తున్నాం. అన్న మనం ప్రతి ఒక్కరు మీడియాలు కానీ, విద్యార్థి సంఘాలు కానీ, పోలీసులు కానీ, ఇక్కడ ఉన్న గవర్నమెంట్ రాష్ట్రం ఇప్పుడు ఉన్న బీజేపీ ఎన్డీఏ కూటమి కానీ ఒకటే ఆలోచించాలి. విద్యార్థులకు కావాల్సిందైనా లెక్చరర్స్ కావాలి కానీ, మంచి పాఠాలు చెప్పేవాళ్ళు కావాలి కానీ, దీనంత దౌర్భాగ్యం ఇంకోటి ఉందన్న. బౌన్సర్లు ఎందుకన్నా? ఆ బౌన్సర్లు చూస్తే గేటు కాడ వందలాది మంది బౌన్సర్లు ఉన్నారు. ఆ వందలాది బౌన్సర్లకి లక్షల్లో శాలరీలు. ఎవరైనా పని
విద్యార్థి సంఘాలు పోని ఎవరైనా ప్రశ్నిస్తే లోపలేసుకొట్టేయడమే. ఏమంటే మీడియా వాళ్ళని అలో చేయరు, విద్యార్థి సంఘాలను అలో చేయరు. ఇంక ఎలా వస్తుంది? మాది తప్పు కాదు, మాది అన్నీ కరెక్ట్ అంటే మమ్మల్ని రమ్మనండి, మేము వస్తాం కదా. మా విద్యార్థులే, మాకు తెలిసిన వాళ్ళే పేద విద్యార్థులు ఎంతోమంది ఉన్నారు, మేము బయటపడతాం. ఖబర్దార్, నీకు దమ్ముంటే మమ్మల్ని రామను, విద్యార్థి సంఘాలకు వస్తాం, మీడియాగా వస్తాం. నువ్వు ఇంతకుముందు కూడా 2019లో సో అదే విలేకరిని మైక్ తీసుకొని కొట్టింది కూడా ఉంది. అవన్నీ ఎవరు మర్చిపోరు మోహన్ బాబు. నీ పతనం మొదలైంది. మంచు కాస్త కరిగి నీళ్లుగా మారింది, నీ పతనం మొదలైంది మోహన్ బాబు.